రికార్డింగ్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ రాడ్. దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సాయంకాల సమయంలో మరి దేవుడు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మనం అంత్యదినములలో ఉన్నాం కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఆయన హృదయపూర్వకంగా ఆరాధించాలి. మనము మనుషుల మెప్పు కాదు, దేవుణ్ణి మనం మెప్పించే వారిగా ఉండాల. మరి ఆయననే మన పాపాలు మోసినవాడు, మనుషులు ఎవరు కాదు. ఎందుకంటే ఆయన సజీవుడు, యుగ యుగములకు ఉన్నవాడు అనువాడు. మనము సాయంకాల సమయంలో మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. మరి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. మనము ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఘనపరచుదాం. సుజాతక్క ప్రైజ్లాడక. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అక్క మీరు స్టార్టింగ్ ప్రేర్ చేయండి అక్క. ఓకే, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, సర్వోన్నతుడవైన యేసయ్య, పరిశుద్ధుడవు 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 నాయన. నీ యొక్క పరిశుద్ధతలోనికి ప్రభ మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభ, మమ్మల్ని మార్చుకుంటున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహాఘనుడవు నాయన, అతన్ని సమీపించరాని తేజస్సులో నివసించే గొప్ప దేవుడవు ప్రభ, మహోన్నతుడవు తండ్రి, నీకు వందనాలు వందనాలు. మమ్మల్ని రక్షించిన దేవుడవు, మమ్మల్ని పోషిస్తున్న దేవుడవు, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు, నీకే వందనాలు యేసయ్యా. మమ్మల్ని స్వస్థపరచు దేవుడవు, నీకు వందనాలు. మా ప్రార్థనలను ఆలకించు దేవుడవు, నీకు వందనాలు ప్రభ. జీవం గల తండ్రి, మా మధ్యన సంచరిస్తున్న దేవుడవు, నీకే వందనాలు నాయన. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా ప్రభ. నా తండ్రి, మమ్మల్ని ప్రభ మీరు ఎంతగానో ప్రేమించినారు తండ్రి. ఏసీ నా తండ్రి, ప్రతి ఒక్కరిని విడువక ప్రభ, ఎడబాయక నా తండ్రి మమ్మల్ని నీ యొక్క సన్నిధిలోనికి నడిపిస్తున్నారు. ప్రార్థన కూటంలోనికి ప్రభ మమ్మల్ని చేర్చుకుంటున్నారు. ప్రతి ఒక్క బిడ్డను ప్రభ నా తండ్రి మీరు ఆకర్షించుకుంటున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. ఏమిచ్చి కూడా మేము మీ రుణం తీర్చుకోలేం నాయన. నీకు గొప్ప కార్యం బట్టి ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు బలియాగంను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంత్రకాల సమయం మందు ప్రభ మమ్మల్ని ఈ రీతిగా నడిపించినావు ప్రభ. నా తండ్రి ఇంకా రానయ్యున్న బిడ్డలను మీరు నడిపించండి ప్రభ. ఏ ఆటంకములు రాకుండా ప్రభ, ప్రతి విధున దురాత్మ సమూహాలను లయపరిచి ఏసీ ఇక పరిశుద్ధాత్మ కార్యములోనికి బిడ్డలందరినీ ప్రభ పాలు పొందినట్లు కృప చేతన తండ్రి అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. వాక్య ధ్యానంలో ప్రభ నా తండ్రి నీ యొక్క గొప్ప కార్యములను మర్మములను మాకు తెలియజేయండి. మాతో మాట్లాడే దేవుడవు ప్రభ నా తండ్రి నీకు వందనాలు యేసయ్య. అయోగ్యమైనప్పటికీ కూడా ప్రభ మమ్మల్ని అనుదినం హెచ్చరిస్తున్న దేవుడవు, అనుదినం నీ యొక్క సన్నిధిలో ప్రభ మమ్మల్ని పరిశుద్ధతలోనికి నడిపిస్తున్న దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు గొప్ప కృపలోనికి ప్రభ ప్రతి ఒక్క కుటుంబంని మీరు జ్ఞాపకం చేసుకోనండి. కేవీపీఎం మినిస్ట్రీస్ లోని ప్రతి కుటుంబ అవసరాలు మీరు తీర్చండి ప్రభ. నా తండ్రి చెప్పుకోలేని సమస్యలు ఎంతమంది ఉన్నారో ప్రభ, అందరి హృదయాలను ప్రభ పరిశీలించే దేవుడు నాయన. నీకు సన్నిధిలో ఏది కూడా దాగి ఉండదు ప్రభ. ప్రతి హృదయాన్ని పరిశోధించే దేవుడవు, నీకు వందనాలు. మా కార్యములు ప్రభ, మా ఆలోచనలు, మాకు నాయాసము అన్నిటినీ ప్రభ మీరు ఎరిగిన దేవుడవు. నీకు పాద సన్నిధిలో ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ మా హృదయంలో కుమ్మరించుకుంటున్నాం ప్రభ. ప్రతి ప్రార్థనకు చెవియొగ్గండి, విజ్ఞాపనలను ఆలకించండి ప్రభ. వాక్యము ద్వారా నీతో ప్రభ నా తండ్రి మేము సంధి చేసుకున్నట్టు ప్రభ మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మా మనోనేత్రములను వెలిగించమని, నీ యొక్క వాక్య ధ్యానంలోనికి మమ్మల్ని నడిపించమని, వాక్యం చెప్పిన బిడ్డను మీ యొక్క సిలువ చాటును మరుగుపరచండి. మీరు మాతో మాట్లాడండి ప్రభ. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. అక్క ప్రైజ్ రాడ్ అక్క. థ్యాంక్ యూ. స్వప్న సిస్టర్ ప్రైజ్ రాడ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ మీరు పాట పాడండి సిస్టర్. పాట పాడుతున్నాను ఒకటి. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వము కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వము కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే,
స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యము చేయక. స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యము చేయక. దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వము కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే సాకిపోయిన నీడ వంటి జీవితం అల్పమైనది నీటి బుడగ వంటిది. సాగిపోయిన నీడ వంటి జీవితం అల్పమైనది నీటి బుడగ వంటిది. తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేని వారి కోసం. తెరిచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేని వారి కోసం. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలవు. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలవు. దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వము కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యము చేయక. స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యము చేయక. దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వము కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే రత్నరాసులేవి నీతో కూడా రావు, మృతమైన దేహం పనికిరాదు దేనికి. రత్నరాసులేవి నీతో కూడా రావు, మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి. యేసుక్రీస్తు ప్రభువు నందే ఉంది నీకు రక్షణ, యేసుక్రీస్తు ప్రభువు నందే ఉంది నీకు రక్షణ. తొలగించు భ్రమలన్నీ కనుకొను సత్యాన్ని, విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని. తొలగించు భ్రమలన్నీ కనుకొను సత్యాన్ని, విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని. దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వము కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వము కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యము చేయక. స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యము చేయక. దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వము కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ, వందనాలు. సమయలయ్య గారు, ప్రైజ్ లార్డ్ బ్రదర్. కేబిపిఎం విశ్వాసులందరికీ ప్రభుపేట మీకు అందరికి వందనాలు. దేవుని వాక్యంలో నుంచి 2 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం. కొన్ని వచనాలు దయచేసి తెలుగులో ఏమైనా చదవండి. క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడు సమ్ము. ఇంకోసారి చదవండి బ్రదర్. నా కుమారుడా,
క్రీస్తు యేసు వలన బలవంతుడవు కమ్ము. బలవంతుడో కమ్ము. ప్రార్థన చేసుకుందాం. జగపరలోక తండ్రి, నన్ను దేవా చదివిన వాక్య భాగాన్ని మా వినికిడిలో దీవించమని ప్రార్థిస్తూ, తండ్రి నైనా ఇదిగో ప్రభా నైనా నీ స్వరం వినటానికి అయ్యా తండ్రి నైనా మా చెవులు విప్పమని, మా హృదయాలు విప్పమని ప్రార్థిస్తూ, తండ్రి నైనా ఆత్మీయ సత్యాలు మాకు నేర్పించమని కోరుకుంటూ నీకే వందనాలు చెల్లిస్తూ, పరిశుద్ధాత్ముడు మాకు పరిచయం చేయనట్లు ఇటు అనుభవం నుంచి పంపించమని యేసుప్రభు పేరు పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తిమోతికి రాస్తూ పౌలు పరిశుద్ధాత్ముడు ఏమంటాడంటే, బీ స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తునందు కృపలో బలవంతుడు కమ్ము. బలవంతుడు కమ్ము అన్నప్పుడు అంటే తిమోతి బలహీనుడని కాదు అర్థం. ఆయన బలహీనుడని కాదు, కానీ తిమోతికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కొన్ని హద్దులు ఉన్నాయి. ఎలాంటి హద్దులు ఉన్నాయంటే, తను పంపించిన కొరింథీ సంఘంలో, ఆ సంఘంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఈయనకంటే వయసులో పెద్దోళ్ళు ఉన్నారు, ఈయనకంటే అనుభవం ఉన్న పెద్దోళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ తిమోతిలో పౌలు చూసింది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఆయన జీవితంలో చూసిన విషయం ఏంటంటే విశ్వాసము. వాళ్ళ అమ్మమ్మలో ఉన్న విశ్వాసము, వాళ్ళ తల్లిలో ఉన్న విశ్వాసము, ఈయనలో కూడా అదే విశ్వాసం. యవనస్తుడైనా కూడా చాలా ఖచ్చితమైన మనిషిగా ఉన్నాడు. యవనస్తుడైనా కూడా ఆయనకున్న పిలుపు గురించి, ఆయనకున్న నిష్ఠ గురించి, ఆత్మీయతలో ఉన్న అనుభవం గురించి పౌలు ఎరిగిన వాడై, ఈయన నేను కన్నాను అని అంటాడు. తిమోతి నేను కన్నా సొంత కుమారులాగా ఎంచిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ వాక్యం మనకేం చూపిస్తుందంటే, యేసుప్రభుని ఎరగక ముందు పౌలు తన జీవితంలో చూసిన కార్యములు ఎలాంటివి అంటే, అపోస్తల కార్యము 9వ అధ్యాయము మనం అక్కడ చూస్తే మాకు తెలిసిన వాక్య భాగమే. దమస్కు పోయే మార్గంలో ఆయన్ని ప్రభువు కలవటము. ఈ వాక్యంలో మనం ఏం చూస్తామంటే, పౌలు తన జీవితంలో ఏ కృపను పొందాడో, ఏ కృపలో ఆయన వర్ధిల్లాడో ఆ విషయం బట్టి తిమోతికి రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా కృపలో బీ స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్, ఆయన కృపలో నువ్వు బలవంతుడు కమ్ము. పౌలు తన జీవితంలో అనుభవించిన కృప మిక్కిలి గొప్పది. అక్కడ ఏం చూస్తాము, పౌలు తన జీవితంలో ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఏ రీతిగా సంఘాన్ని ఆయన శ్రమ పెట్టిన విధానం చూపిస్తుంది. ఏ రకంగా శ్రమ పెట్టాడు, ఏ రకంగా కష్టం తీసుకొని వచ్చాడు సంఘాన్ని. రకరకాల శ్రమలు తీసుకొని వచ్చి అనేకుల్ని చంపి, అనేకుల్ని చెరసాల్లో పెట్టి, ఆ పరిస్థితిలో దేవుని ఉగ్రత ఒకవేళ ఆయన మీద కానీ వచ్చి ఉంటే అక్కడికక్కడే చనిపోవాల్సిన వ్యక్తి. మనం చూస్తాము దేవుని ఉగ్రత ఏ రీతిగా అపోస్తల కార్యము 5వ అధ్యాయంలో అననీయ సఫీరా మీద వచ్చిన ఉగ్రత ఎలాంటిదో మనకు తెలుసు. కానీ 9వ అధ్యాయంలో వచ్చిన పౌలు జీవితంలో ఆ ఉగ్రత రావటం మనం చూడం. వాళ్ళు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. ప్రభువుని ఎరిగిన తర్వాత ఆ విషయంలో ప్రభువుని ఎరిగిన తర్వాత ఎంత ఒక వ్యక్తి తన జీవితంలో, విశ్వాసి తన జీవితంలో ఏ రీతిగా ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఏ భయంతో జీవించాలనేది ఈ సాదృశ్యాలు మనకు చాలు. ఈ విషయాలు మనం గమనిస్తే ఏ రీతిగా దేవుని బిడ్డల జీవితంలో ఎలాంటి భయం ఉండాలా అనేది నేర్పిస్తాడు. ఎలాంటి భయం ఉండాలా. అక్కడేమో భయం లేని ఒక తరము వాళ్ళ జీవితంలో అననీయ సఫీరా చనిపోయారు వాళ్ళు. కానీ ఇక్కడ నిష్ఠగా ఉన్న యూదుల పాత నిబంధనని ఫాలో అవుతున్నా, లేకపోతే యూదా దీన్ని ఫాలో అవుతున్న ఈ పౌలు తన జీవితంలో కానీ చూస్తే, ఆయన యేసు ప్రభుని నిరాకరించిన వాడుగా,
యేసు ప్రభుని ఫాలో అయిన వారిని, వెంబడించిన వారిని, విశ్వాసుల్ని, వాళ్ళని ఏ రకంగా ఆయన కష్టపెడుతూ, చంపుతూ, రాళ్లతో కొట్టిస్తూ ఆ రకంగా పరిస్థితిని మనం చూస్తాం మనం. అయితే ఇక్కడ పౌలుని పౌలు మీద ఉగ్రత రాలేదు, కానీ కృప వచ్చింది. చాలా ప్రాముఖ్యం కదా, చాలా ప్రాముఖ్యం. కృప వచ్చింది. ఈ కృప గురించి మాట్లాడటంలో పౌలు వెనకాడుతలేడు. అంటే ఎంత గొప్పగా రాస్తున్నాడంటే తిమోతి కృప చాలా గొప్పదయ్యా అంటున్నాడు. చాలా గొప్పది కృప. మనం పొందాలి, మన జీవితంలో కృప ఎంతవరకు పొందాలి తెలిసినా, ఏ రకమైన కృప పొందాలంటే నా జీవితంలో ఇలా జరిగింది అని అర్థంతో రాస్తున్నాడు. అంటే ఏం జరిగింది? నా మీద ఉగ్రత రావాల్సింది, కానీ ఉగ్రత రాలేదు. ఆయన ఆకాశం నుంచి ఆ వెలుగు నా మీద వచ్చింది. పౌలు ఏమయ్యాడు? కొద్ది కాలం వరకు హీ బికేమ్ బ్లైండ్, అంధుడయ్యాడు. ఆ వెలుగు ఈయన్ని అంధుడుగా చేసింది. ఏంటి ఆ వెలుగు అంధుడుగా చేయటం ఏంటి? ఆ వెలుగు, అంత ప్రకాశించే ఆ వెలుగు ఆయన జీవితంలో ఆయన మీద వచ్చినప్పుడు అది ఆయన్ని బ్లైండ్ చేసింది, అంధుడుగా చేసింది ఆయన్ని. మోషే అంటాడు, ప్రభువా నీ మహిమను నాకు చూపియ్యా అంటాడు. నేను ఈ మహిమను చూడాలి. అయ్యా నువ్వు చూసి నువ్వు బతకలేవు. ఆయన ఆశపడుతున్నావు కదా, నువ్వు ఆశపడుతుంటే ఇదిగో ఆ బండ సందులో నిలబెడు, నేను అక్కడి నుంచి వెళ్తుంటాను, నేను నా చెయ్యి నీ కంటి మీద పెడతాను, కళ్ళ మీద పెడతాను, నా అంచు అంటే వెళ్తున్నప్పుడు నా వెనక భాగంలో అంచు చూస్తాను. అంటే ఆ వెలుగు నువ్వు చూడలేవయ్యా బాబు అని అంటున్నాడు. ఇప్పుడు ఆ వెలుగు, అలాంటి వెలుగు ఇప్పుడు ఎవరి మీద పడుతుంది? పౌలు మీద పడుతుంది. సౌలుగా ఉన్నప్పుడు ఆయన మీద పడినప్పుడు ఆయన బ్లైండ్ అయిపోయాడు ఆయన. కానీ ఈ బ్లైండ్ కొద్ది కాలం వరకే. అంతలోపల అనన్యాసం సిద్ధపరిచాడు. 3 రోజుల్లో అనన్యాసం సిద్ధపరిచాడు. 3 రోజులు వ్యవధి ఇచ్చాడు ఈయనకి. ఈయన సిద్ధపడటానికి కోసం వ్యవధి ఇచ్చాడు, పశ్చాత్తాపడటానికి సమయం ఇచ్చాడు. ఈయన ఈ 3 రోజులు అన్నం తింటలేడు, నీళ్లు తాగుతలేడు. అంటే భోజనం చేస్తలేడు, నీళ్లు తాగుతలేడు, నిద్రపోతులేడు. ఏం చేస్తున్నాడయ్యా? ఏం చేస్తున్నావు పౌల్? ఏం చేస్తున్నావు? అయ్యా ఎంత పొరపాటు అయిపోయింది నా జీవితంలో. ఏ విషయంలో ఎందుకంత ఫీల్ అవుతున్నావు? లేలే నాకు చాలా ఎంతమందిని అయితే నేను చంపేశానో, ముఖ్యంగా ఆ స్టెఫన్ ఉన్నాడు చూసావా, ఆయన చనిపోతూ కేకేశాడు చూసారా, అయ్యా వీళ్ళ మీద పాపం మోపబాకు అని కేకేశాడు చూడు. ఆ మాటలు నా చెవులో గింగిరమిస్తున్నాయా, అవి గింగిరమంటున్నాయి ఆ చెవులో నాకు. ఆయన రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆయన ఏ రకంగా పరలోకంలో చూశానంటున్నాడు. ఆయన పరలోకంలో యేసుప్రభుని చూశాను, తండ్రి కుడిపాన్ని నిలబడుకొని ఉన్నాడని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత కూడా నేను అలాగే చెప్పిన తర్వాత కూడా రాళ్ళతో కొట్టిపించాను నేను. ఏంటి అబద్ధం ఆడాడా అని అనుకున్నా నేను, ఏదో మోసపోయేస్తున్నాడు అనుకున్నాను. అది నిజమని నాకు తెలియదు. దాని గురించి నేను ఎంత పశ్చాత్తాపడుతున్నాను. దాని గురించి పశ్చాత్తాపడ్డాడు. ఏం పశ్చాత్తాపడ్డాడు? 3 రోజులు దివారాత్రులు పశ్చాత్తాపడుతున్నాడు. అన్నం తినలేదు, నీళ్ళు తాగలేదు. అయ్యా తాగండి, అయ్యా భోంచేయండి, లేదు నాకు. ఆ పశ్చాత్తాపం ప్రభు ఆయన్ని, ఆ కృప ఎలాంటి కృప ఆయన పట్ల చూపించిన కృప, ఆ కృప ఆయన్ని ఎప్పటికీ అందులుగా చేయొచ్చు కదా, చేయలేదు. అది కృప. ఎప్పటికీ అందులుగా ఉండిపోవచ్చు కదా, అలా చేయలేదు. ఆయన్ని చంపలేదు, ఆయన్ని అందులుగా ఉంచలేదు, కానీ కొద్ది కాలమే. ఏ కాలం ఏంటి ఆ కొద్ది కాలము? ఆ వెలుగు వచ్చింది. ఆ వెలుగు వచ్చినప్పుడు ఆయన ఏ రకంగా ఆ విషయం బట్టి తిమోతితో అంటున్నాడు, తిమోతి బలవంతుడు కమ్ము. వాక్యం ఏం చూపిస్తుంది? వాక్యం ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే, ఏ రీతిగా అదే అధ్యాయంలో అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, పౌల్ని వాళ్ళు ఏ రకంగా యూదుల నుంచి తప్పించడానికి కోసం, అంటే అక్కడ చంపబట్టడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు మారిపోయాడు. మనిషి మారిపోయిన తర్వాత వెంటనే ఆయన మీదకి ఏమొస్తుంది? ఈయన్ని చంపడానికి వాళ్ళు సిద్ధపడ్డారు యూదులు ఎలా సిద్ధపడ్డారంటే, అరేరే ఈయన ఏదో చేస్తాడు అనుకుంటే చూస్తే ఈయన మళ్ళీ రివర్స్ అయిపోయాడు కదయ్యా, ఈయన ప్రకటిస్తున్నాడు, ప్రభుని ప్రకటిస్తున్నాడు. అయ్యో బాబా ఈయన ఏంది ఇంత పొరపాటు అయిపోయింది ఏంటి? లే ఇట్లా కాదు, ఫస్ట్ ఈయన చంపేయాలని చెప్పి అనుకుంటే, అక్కడ వాక్యం అని చెప్తుంటే 25వ వచనంలో వాళ్ళు బుట్టలో ఆయన్ని ఆ గోడ మీద నుంచి ఆయన్ని వదిలేశారు. ఆయన దింపేసి ఆయన తప్పించారు.
కృప చాలా గొప్పది తిమోతి, కృప చాలా గొప్పది తిమోతి. వాళ్ళ ప్రభు నన్ను 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 అటు విడిచిపెట్టలేదు. నాకేం చూపించాడు తెలుసా? నేను ఎన్ని శ్రమల్లోంచి పోవాలో ఆ శ్రమలన్నీ నాకు చూపించాడు. ముందుగా నాకు చూపించాడు. ఐ డోంట్ కేర్, నేనేం భయపడను. నేను భయపడాల్సిన అవసరం లేదు నాకు. కారణం ఏంటి? ఎందుకంటే ఆ కృప ఆయన ఎప్పుడైతే శ్రమలు చూపించాడో, ఎన్ని శ్రమల్లోంచి నేను పోవాలని చూపించాడో, దాని వెంట నాకు కృప కూడా చూపించాడు. అందుకే నేనేమంటానంటే ఆ కృప ఏం చేస్తుంది తెలిసిన? ఏం చేస్తుంది? అది గొప్ప విషయం ఏంటంటే, ఈ కృప మనల్ని ఏం చేస్తుందంటే, ఆ కృప వల్ల మనం అనేకులకి ప్రభు గురించి సాక్షులుగా ఉంటాం. మనం అనేకులు ప్రభు దగ్గర నడిపించగలుగుతాం. మనం అనేకుల్ని ఆయన దగ్గర తీసుకొని వచ్చి రక్షణ పొందేటట్టుగా చేయగలుగుతాం. మనము తెలుసా నీకు ఈ కృప పొందాలి. మనం వయసు సంబంధం లేదాయా తిమోతి, వయసు సంబంధం లేదు. పెద్దోళ్ళని కూడా అదో రెండు తిమోతిలో చూస్తాం ఏ రకంగా పెద్దోళ్ళని కూడా కమాండ్, టీచ్, వాళ్ళకి నేర్పించాయా. వాళ్ళకి భయపడబాకు నువ్వు, యవనస్తుడు అని చెప్పేసి భయపడబాకు నువ్వు. ఎవరు కూడా యవనస్తుడు అని చెప్పి తృణీకరించకుండా జాగ్రత్త పడు. బీ కేర్ఫుల్. అదే అక్కడ ఆ మాట చెప్తూ ఇక్కడ ఏమంటాడంటే, ఆ రకంగా తప్పించబడ్డాడు అనేది చూపిస్తాడు. ఏ రకంగా తప్పించబడ్డాడు అనేది చూపిస్తాడు. చూపించి ఇదే మాట మళ్ళా అక్కడ వర్ణిస్తాడు. రెండో కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో ఇదే మాట ఏ రకంగా ఆయన ఆ బుట్టలో పెట్టి ఆయన తప్పించారో ఆ విషయాన్ని మళ్ళా కొరింథీయులకి రాస్తున్నాడు. ఆ మాట రాసి వాళ్ళకి చెప్తున్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కానీ చూస్తే, 4వ అధ్యాయం 9వ వచనం నుంచి 20వ వచనంలో కానీ చూస్తే, మనం ఇక్కడ ఏం చూస్తామంటే అక్కడ పౌలు రాసే విషయాలు ఏ రకమైన శ్రమల్లో నుంచి ఆయన, ఏ రకమైన కష్టాల్లో నుంచి ఆయన వెళ్ళాడు అనేది ఆ విషయం అక్కడ చెప్తూ ఏమంటాడంటే, అయ్యా మేము చూడండి ఆ వచనాలు, టైం ఎక్కువ పడుతుంది కానీ నేను క్లుప్తంగా ఆ వచనాలు నేను చెప్పేస్తాను. క్లుప్తంగా వచనాలు నేను చెప్పేస్తాను. 4వ అధ్యాయము 1 కొరింథీ 4వ అధ్యాయము 9వ వచనం నుంచి ఆయన ఏమంటాడంటే ఇక్కడ 10వ వచనం అంటాడు, వీఆర్ ఫూల్స్ ఫర్ క్రైస్ట్ సేక్, క్రీస్తు నిమిత్తం మేము వెరివారం అయిపోయామంటాడు. మేము బలహీనులు, మాకు ఘనత లేని, మేము తృణీకరింపబడ్డామంటాడు. 10వ వచనంలో తృణీకరింపబడ్డామంటాడు. మేము ఆకలి కొన్నామంటాడు. అంటే ఆకలి కొన్నాము, దాహము, ఆకలి, వస్త్రహీనత, అన్ని రకాలైన కష్టాల గురించి చెప్తాడు. కష్టాలు పడిందే కాకుండా ఏమంటాడంటే, మమ్మల్ని డిఫేమ్ అంటే ఆయన గురించి చెడుగా మాట్లాడటం అనేది కూడా చెప్తాడు. చెప్తూ ఏమంటాడంటే, మా చేతులతో మేము పనిచేసామంటాడు. మా చేతులతో మేము పనిచేసి మేము ఈ రకంగా అంటే మమ్మల్ని ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, ఈ బాధలన్నీ కూడా చెప్తూ ఏమంటాడంటే, అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే ఈ మాటలు చెప్తూ ఇక్కడ ఏమంటాడంటే 17వ వచనంలో, అయ్యా మీ దగ్గర తిమోతిని నేను పంపిస్తున్నాను అంటాడు. తిమోతిని మీ దగ్గర పంపిస్తున్నాను. కొరింథీయులకు రాస్తున్నాడు 4వ అధ్యాయంలో 17వ వచనంలో, తిమోతిని మీ దగ్గర పంపిస్తున్నాను. తిమోతిని సిద్ధపరిచాడు. అయ్యా కృప ఎలా పొందాలి తెలుసా? ఇట్లా ఉంటుంది కృప, ఇలా పొందాలి కృప. నేను కృప ఇలా పొందాను. అందుకే కృపలో మాత్రం నువ్వు బలవంతుడు కావాలి. నువ్వు ఎప్పుడైతే బలవంతుడు అవుతావో అన్ని విషయాలు నువ్వు ఇవన్నీ, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ నష్టాలు, మనుషులతో పొందే నిందలు, మనుషుల మాటలు, రాజకీయము, ఇలాంటివన్నీ ఎన్నో సంఘాల్లో ఉండే పరిస్థితులు మనకు తెలుసు కదా. ఆ రోజుల్లో కూడా ఉంది ఈ పరిస్థితి. ఆ పరిస్థితి యేసుప్రభు ఉన్నప్పుడే ఉంది. జబెదీ కుమారుల తల్లి వచ్చేసి అడుగుతుంది, అమ్మా అయ్యా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నా 2 కుమారులని ఎడమవైపు ఒకడు కుడివైపు ఒకడు పెట్టుకోనయ్యా నువ్వు. అయ్యే నా రాజ్యం ఏమనుకుంటున్నావు నువ్వు అంటే, నా కొడుకులు 2 ఏలుబాటు చేయాలంటున్నాడు. నీతో పాటు ఏలుబాటు చేయాలి, మంచి స్థానంలో ఉండాలి నా కొడుకులు 2. తప్పు లేదు, ఆశించడంలో పొరపాట్లేదు. కానీ రాజకీయంగా అధికారం కోసం దాహం అనేది భయంకరమైంది. ఆ విషయము ఆ రోజుల్లో కూడా ఉంది.
యేసుప్రభు కాలంలోనే ఉంది, ఇంకా ఈ మొదటి శతాబ్దంలో ఇంకా సంఘంలో ఇంకా ఉంది. ఈ విషయాలన్నింటిలో కూడా ఏం పొందాలా తిమోతి? కృపలో బలవంతుడుగాము. అనేక సార్లు ఎందుకంటే ఈ బలము పొందటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయంలో కానీ చూస్తే అక్కడ యెహోషువతో మాట్లాడుతూ 9వ వచనంలో ఏమంటాడంటే, యెహోషువ బీ స్ట్రాంగ్, బీ కరేజియస్ అంటాడు. నువ్వు బలవంతుడు కావాలయ్యా. నువ్వు ఏ రకంగా అయితే నేను మోషేతో ఉన్నట్టు 5వ వచనంలో ఏమంటాడంటే, నేను మోషేతో ఉన్నట్టు నేను నీతో కూడా ఉంటాను, నేను విడవను విడబాయను అంటాడు. నేను వదలనయ్యా నిన్ను, భయపడబాకు నువ్వు. మోషే ఎక్కడయ్యా? మోషే ఎక్కడ, నేను ఎక్కడ? ఏమనుకుంటున్నాను? ఆయన డైరెక్ట్గా ఆయన నీతో మాట్లాడినాడు. ఆయన కొండ మీద పోయి 2 సార్లు అన్నిసార్లు ఆయన పోయి ఏం చేశాడు? అన్నిసార్లు నీతో మాట్లాడు, ఒక ముఖాముఖిగా మాట్లాడిన వాడుగా ఉన్నాడు. ఆయన ఎక్కడ, నేనెక్కడ? ఆయన ఎక్కడ, నేనెక్కడ? నేను ఈ ప్రజల్ని ఆయన ఏ ఏజ్లో వచ్చాడు, ఏ ఏజ్లో ఆయన నడిపించాడు, ఆయన నడిపించిన విధానం ఏంటి, ఆయన చేసిన ఆ సూచక్రియలు ఏంటి, ఆ రాయిని ఆ బండలోంచి నీళ్లు తీసుకొచ్చాడు, ఆ సముద్రాన్ని పాయలుగా చేశాడు, ఆయన ప్రార్థన, ఆయన కర్ర తీసుకొని ఎన్ని కార్యాలు చేశాడు. ఆయన ఎక్కడ? ఆయన ఎక్కడ, నేనెక్కడ? ఆయన ఎక్కడ, నేనెక్కడ? కాదు, అలా కాదు, నువ్వు బలవంతుడు కావాల్సిందే నువ్వు అని దేవుడు ఎవరితో చెప్తున్నాడు? యెహోషువతో చెప్తున్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటి? అక్కడ దేవుని బిడ్డలు బలహీనం కాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో బలహీనం కాకూడదు. అందుకే అంటున్నాడు, అయ్యా బలవంతుడు కావాలా నువ్వు అంటాడు. బలవంతుడు కావాలి నువ్వు. అది ఎలా బలవంతుడు కావాలా? కృపలో బలవంతుడు. అన్ని విషయాల్లో కృప పొందాలా. రాళ్ళతో కొట్టేసిన తర్వాత రాళ్ళతో కొట్టిన తర్వాత చనిపోయాడు అనుకుని బయటికి తీసుకెళ్ళి ఊరవతలు పడేశారు పౌల్ని. లేచి మళ్ళీ వచ్చేసాడు. అయ్యా ఏంటి అంటే, కృప చాలా గొప్పది, కృప చాలా గొప్పది. కొడా దెబ్బలు కొట్టారు 5 సార్లు కొట్టారు కొడా దెబ్బలు. 5 సార్లు కొడా దెబ్బలు కొట్టిన తర్వాత కూడా ఏమైంది? నేను చనిపోలేదు, నేను 5 సార్లు కొడా దెబ్బలు కొట్టినా కూడా ఒకటి తక్కువ 5 అంటే 39 సార్లు అంటే 5 సార్లు కొట్టారు. 5 సార్లు కొడా దెబ్బలు బెత్తాలతో కొట్టారు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఫిలిప్పీ జైలు పెట్టకముందు ఏ రకంగా సైలస్ని, శీలని, ఈయన్ని బెత్తాలతో కొట్టినప్పుడు రక్తం అయింది, రక్తం వచ్చింది వాళ్ళకి. అంటే రక్తం గాయాలైపోయినాయి, ఒళ్ళంతా గాయాలైపోయినాయి. ఆ రకంగా బెత్తాలతో కొట్టి వాళ్ళని బోండా కట్టేసి వాళ్ళని పెట్టేస్తే అయిన ఆ స్థితిలో నుంచి కూడా పాటలు పాడి ప్రార్థన చేసే కృపను పొందే నేను. వాట్ ఏ గ్రేస్ యా! ఎట్లాంటి గ్రేస్ అండి! ఏం కృప అండి ఇది! కృపలో బలవంతుడు కావాలా. ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా కృపలో బలవంతుడు కావాలా తిమోతి. ఆ విషయం చెప్తున్నాడు. మనం కానీ చూస్తే అపోస్తుల కార్యము 24వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు పౌలు ఆయన జీవితంలో ఆయన చెరసాల్లో నుంచి మరణం దాకా, అంటే మరణానికి అప్పగించేంత వరకు అక్కడ ఆ అధ్యాయంలో మనల్ని మనం చూస్తాం. అక్కడ ఆయన ఎన్ని రకాలైన కృప పొందుతాడో చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ కృప పొందటంలో ఆయన ఆ సెంచురియను, ఆ శతాధిపతి చంపాలనుకున్నాడు. అందరూ ఖైదీలను చంపేద్దాం అనుకొని అనుకుంటే పౌలు చూశాడు. పౌలు కోసం అని చెప్పి వాళ్ళందరూ విడవబడ్డారు. వాట్ ఏ గ్రేస్ అండి! ఎలాంటి గ్రేస్! నా వల్ల వీళ్ళందరిని వదిలేశాడు. ఎవరు వదిలేశాడు? ఆ ఖైదీలు ఎందుకు? ఓడ ఇరిగిపోయింది. అందరు నిలిపోండి, అందరు ఈదుకొని అవతల పక్కకి వెళ్ళిపోండి, దీవి దగ్గరికి వెళ్ళిపోండి, అందరు నిలిపోమంటున్నాడు. బీ సేఫ్, అందరు సేఫ్. అరే బతికిపోమంటున్నాడు వాళ్ళని. ఎందుకు బతికిపోమంటున్నాడు? ఆ పౌలు వల్ల. అంటే కృపలో బలవంతులు అయినప్పుడు మన వల్ల అనేకులు జీవిస్తారు. కృపలో బలవంతులు అయినప్పుడు మనం అనేకుని ప్రభు దగ్గర తీసుకొస్తాం. అనేకులు ఆ ఉగ్రతలో నుంచి కాపాడబడతారు. ఈ విషయం చెప్తున్నాడు. అయ్యా అసలు ఊహించుకోగలుగుతావా ఈ విషయం? నువ్వు ఈ కృప నువ్వు పొందాలి తిమోతి. కృపలో బలవంతుడు కావాలి తిమోతి. కృపలో నువ్వు ఎప్పుడైతే బలవంతుడు అవుతావో ఆ విషయం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ విషయంలో నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు అది ఆ మాట చెప్తున్నాడు. ఆ రకంగా నువ్వేం చేయాలి? నువ్వు బలవంతుడు కావాలా. నువ్వు ఎప్పుడైతే బలవంతుడు అవుతావో నువ్వు
అక్కడ ఏమంటాడంటే ఒక సైనికుడు వలె, సోల్జర్ అంటాడు, ఒక సైనికుడు వలె నువ్వు హార్డ్షిప్, ఎండ్యూర్ హార్డ్షిప్ యాజ్ ఎ సోల్జర్. 3rd verse 3వ వచనం. ఒక సైనికుడు, క్రీస్తు సైనికుడు వలె నువ్వు ఆ కష్టాలు, ఆ బాధలు అది ఓర్చుకునే ఒక గుణము నీలో వస్తుంది. ఓర్చుకునే గుణం వస్తుంది. నియమం ప్రకారంగా నువ్వు నియమం ప్రకారంగా యుద్ధం చేసేవాడుగా ఉంటావు. నియమం ప్రకారంగా యుద్ధం చేసేవాడుగా ఉంటావు. ఇక్కడ అన్ని అంటే ఏ రీతిగా తిమోతిని సిద్ధపరుస్తున్నాడు పౌలు, ఒక మంచి సైనికుడు వలె సిద్ధపరుస్తున్నాడు. అంటే ఆ రీతిగా చెప్తూ ఏమంటాడంటే, ఫైట్ ఏ గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస పోరాటము పోరాడు. అందుకే తన జీవితంలో తను ఫిలిపికి రాస్తూ ఏమంటాడంటే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. వాట్స్ దట్ గ్రేస్ అని? అదండి గ్రేస్, అదండి కృప. అన్నీ చేయగలను, నేను అన్నీ చేయగలను. 1 తిమోతి 6వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, డబ్బు గురించి జాగ్రత్త తిమోతి అంటాడు. డబ్బు గురించి జాగ్రత్త. డబ్బులో ఉన్న ఆ శోధన చాలా భయంకరమైంది. ఆ విషయం నువ్వు జాగ్రత్త తిమోతి. ఎంత గొప్ప విషయం కదా! ఎన్ని విషయాలు చెప్పాడు తిమోతికి. ఎన్ని విషయాల్లో పౌలు ఏదైతే తన జీవితంలో అనుభవించాడో, ఏ కృపను పొందాడో ఆ కృప తిమోతి పొందాలని ఆశిస్తూ ఈ మాట చెప్తున్నాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆ రీతిగా ఈ కృపలో మనము వర్ధిల్లాల, ఈ కృపలో మనము బలవంతులు ఉన్నట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. దేవుడు తన వాక్యాన్ని దీవించను గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రేమపలు తండ్రి, నన్ను దేవా మాకు ఇచ్చిన సమయం పెట్టి ఎంతో వందనాలు. చదివిన వాక్య భాగము తండ్రి, నేను ప్రభా ధ్యానించిన మాటలన్నీ కూడా తండ్రి మా హృదయాల్లో నాటమని అయ్యా, దానికి నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తూ, ఏ కృపలో మేము వర్ధిల్లాలా, ఏ కృపలో మేము తండ్రి బలవంతులు కావాలా తండ్రి, నేను ఆ విధంగా నన్ను మమ్మల్ని అయ్యా తండ్రి ఈ లోకంలో అనేక మనుషుల ముందు అయ్యా తండ్రి, నేను ప్రభా తండ్రి, నేను అన్యుల ముందు ప్రభా తండ్రి, నేను ఈ కృపలో మేము పొందినప్పుడు అనేకులకి మేము సాక్షులుగా ఉంటామని, అనేకుల్ని సన్నిధి తీసుకురాగలుగుతామని తండ్రి, నేను ప్రభా ఏ రీతిగా తండ్రి నేను పౌలు తన జీవితంలో ఉన్నాడో ఆ విషయంలో ప్రభా నన్ను మమ్మల్ని మాకు సహాయం చేయమని బతిమలాడుకుంటూ నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ వాక్యం విన్న బిడ్డలందరినీ వాళ్ళ హృదయాల్లో తండ్రి నేను వాళ్ళ అవసరం తీర్చమని కోరుకుంటూ నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసుప్రభుపేట భవనితో పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హలో బ్రదర్. ప్రైజ్ లార్డ్ సార్. థ్యాంక్ యూ. మరి దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మరి వాక్యం చెప్పిన దాసుని దేవుడు దీవించును గాక. కొన్ని ప్రార్థనా అంశాలు ఉన్నవి, ప్రార్థించుకుందాం. ఈ ఇర్మియా బ్రదర్ వాళ్ళ కుటుంబం గురించి, యేసు బాబు, నవీన్ బ్రదర్, అర్చిత సిస్టర్, సుందర్రావు బ్రదర్ వీరి గురించి ప్రార్థిద్దాము. మరి మొదట నేను ప్రార్థిస్తాను. స్తోత్రములు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, కరుణమేడ, కృపా కనికరం కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన తండ్రి. వాక్యం ద్వారా ప్రభు అవరు నా తండ్రి, నేను క్రీస్తునందు మరి బలవంతులం అవుటకు మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం నాయన. ఈ ధన్యత ఈ లోకంలో కొందరికి లేకపోయింది ప్రభువా, మాకు ఇచ్చినందుకు స్తుతులు నాయన. మేము ఇంకా మమ్మల్ని మేము బలవంతులుగా నిన్ను పొంది బలవంతులుగా కావాలా ప్రభువా నాయన. అట్టి కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా. మరి చెప్పిన వాక్యాన్ని బట్టి మీ నామానికి మహిమ చెల్లిస్తుంటున్నాను ప్రభు. మరి చెప్పిన దాసుని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, అలాగే నాయన మరి ఇర్మియా బ్రదర్ గురించి ప్రార్థిస్తుంటున్నాం. వాళ్ళ కుటుంబాన్ని ప్రభువా మీరే మీ కృపలో నాయన మరి ముందుకు నడిపించండి, మీ గొప్ప సాక్షులుగా నిలబెట్టండి. వాళ్ళ కుటుంబంలో ఉన్న శోధనలు కొట్టివేయండి ప్రభువా. మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభువా. మరి వారు చేస్తున్న పనిని బట్టి మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభువా యేసు బాబు విషయంలో నాయన
మరి నా తండ్రి ప్రార్థిస్తుంటున్నాం ఆ కాలం విషయంలో మరి స్వస్థపరిచిన దేవుడు నాయన నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభువ, మరి స్వస్థపరిచి యెహోవారప్ప నీవే కనుక ప్రభువ, మరి ఆయనను ముట్టి తాకి స్వస్థపరిచినందుకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. అలాగే ప్రభువ నవీన్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం. అతడు మార్పు నొంది కుటుంబాలకు నా తండ్రి తల్లిదండ్రులకు లోబడి నాయన రక్షణ పొంది ప్రభువ అనేకులకు మాదిరిగా నీ సాక్షిగా ఉండాల. అట్టి ధన్యత అతనికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. అర్చిత సిస్టర్ గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన. ఆ బ్రెయిన్ క్లాట్ విషయంలో మీరే స్వస్థపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం నాయన. ప్రభువా ఈ లోకంలో మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభు. అందుకనే ప్రభువా నిన్ను ఆశ్రయించి మేము అడుగుతున్నాము నాయన. సకలము సమృద్ధిగా కలగజేయవాడ మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. అలాగే సుందర బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన. ఆయన ముట్టి తాకి స్వస్థత కలగజేసినందుకు స్తోత్రం, కృతజ్ఞత అర్పిస్తుంటున్నాం నాయన. వారిని వాళ్ళ కుటుంబాన్ని ప్రభువ మీ కృపలో భద్రపరచుకోండి, మీ నామానికి మేము చెల్లిస్తుంటున్నాం నాయన ప్రభువ. అలాగే నా తండ్రి రేణుకా సిస్టర్ విషయంలో, మరి మనోజ్ బ్రదర్ విషయంలో, యాదగిరి బ్రదర్ విషయంలో వాళ్ళ కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరచుకోమని ప్రార్థిస్తుంటున్నాం. మరి నా తండ్రి ఈ యొక్క స్కైప్ ప్రోగ్రామ్ లో నాయన మరి ఈ యొక్క కూడి ఉన్న ప్రతి ఒక్కరిని కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరచుకోండి నాయన. ప్రతి ఒక్క అవసరాన్ని యేసుక్రీస్తు నామంలో తీర్చమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. ప్రభువా నువ్వు గొప్ప దేవుడు, నమ్మదగిన వాడు నాయన. మీ వాగ్దానాలు నమ్మదగినవి ప్రభు. మనుషుడు మాట ఇచ్చి ఆయన తప్పుతాడు కానీ ప్రభువా నువ్వు మాట ఇచ్చినావంటే అది నెరవేర్చుటకు సమర్థుడవని మేము నమ్ముతున్నాం ప్రభువా. మరి వాక్యం ద్వారా బలపరిచిన దేవా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తుంటున్నాను నాయన. ప్రభు విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకోవాలా ప్రభు. మీకు వ్యతిరేకంగా మరి మాలో ఏది ఆయస్కరం ఉన్న తీసివేయండి ప్రభు. ఆయన శుద్ధమైన హృదయాన్ని అనుగ్రహించి ప్రతి ఒక్కరిని సరిచేయండి ప్రభు. మమ్మలను మేము తగ్గించుకోవాలా ప్రభు. మాలోని మాలిన్యాన్ని కడుక్కోవాలా ప్రభు. మీకు స్తోత్రం ఆయన. మీ కృప, మీ సమృద్ధి మాకు దయచేయండి ప్రభువ. నాయన సిద్ధపాటు కలిగిన జీవితాలు మాకు అనుగ్రహించండి. ఎందుకంటే ప్రభు మేము చివరి దినాల్లో ఉన్నాం ప్రభు. అది గ్రహించుకోవాలా ప్రభు. ఈ లోకంలో ఏది శాశ్వతము కాకుంటున్నది ప్రభువ. మీరే మాకు మీ ఆత్మ నడిపింపు అనుగ్రహించి గ్రహింపును ప్రభువ, నీ కృపను పొందే కృపను మాకు దయచేయమని మరి రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధరావు బ్రదర్, ప్రైజ్ లార్డ్. సమయం ఉంది మరి. ఓకే, మరి ఆశీర్వాదం తీసుకుందాం. యేసు ప్రభు కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలము తోడయండి నడిపించును గాక. అందరికి ప్రైజ్ లార్డ్, ఆమేన్. అందరికి వందనాలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ ప్రైజ్ ది లార్డ్.